ప్రమాదాల నివారణపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆఫీసర్స్ ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1000 మంది సిబ్బందిలోపు ఉంటే ఒకరు, 2000 మంది సిబ్బంది ఉంటే ఇద్దరు సేఫ్టీ ఆఫీసర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాక్ డ్రిల్ నిర్వహించడం, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ పై శిక్షణ ఇవ్వడం, సాల్వెంట్ లాంటి రసాయనాలపై అవగాహన కల్పించే బాధ్యతలు ఫైర్ సేఫ్టీ అధికారులు చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎసెన్షియా ప్రమాదం తర్వాత పరిశ్రమల భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ పెంచింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పరిశ్రమల్లో ప్రమాదాలపై అయితే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే చెప్పవచ్చు. మొన్న జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై, సెజ్ కంపెనీలో ప్రమాదంపై అయితే ఎంతమంది సిబ్బంది ఉంటే వారికి ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఎంతమంది నిర్మించాలి అనే దానిపై అయితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంతో దాదాపు 17 మందికి పైగా మృతి చెందారు. దాంతోపాటు దాదాపు 50 మందికి పైగా అక్కడంగా చికిత్స పొందుతారు. ఈ సంఘటన జరగక ముందునే మరో ప్రమాదం కూడా సంభవించింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ అనే కంపెనీలో కూడా గురువారం రోజు ఒక ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కూడా దాదాపు నలుగురకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చూసుకున్న రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు భారీగా చేసుకుని చెప్పుకోవచ్చు. గతంలో ఎల్జీ పాలిమర్లో కూడా ఒక ప్రమాదం జరిగింది. ఇలా ఈ భారీ పరిశ్రమలో కూడా ఎలాంటి ఎక్విప్మెంట్లు, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కంపెనీలు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే భారీ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, సిబ్బందిని ప్రాణనష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి కానీ, అగ్నిమాపక శాఖ నుంచి కానీ ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎలాంటి తనిఖీలు చేసినా కూడా యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా యాజమాన్యాల విషయంలో కూడా వాళ్ళు సిబ్బంది పట్ల పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా వివరిస్తారని చెప్పేసి అనే విమర్శలు చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పరిశ్రమలో ప్రమాదాలు అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదం జరగకుండా కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును కూడా మొత్తం పర్యవేక్షించారు. అధికారులకు తీవ్రంగా హెచ్చరించారు. అంటే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సంబంధిత ఫైర్ అగ్నిమాపక శాఖ డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల్లో భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఇలాంటి చర్యలు చెప్పాలని చెప్పేసి కూడా ఏపీ సర్కార్ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రతి పరిశ్రమలను సేఫ్టీ ఆఫీసర్ నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 1000 మంది సిబ్బందిలోపు ఉంటే ఒకరు, 2000 మంది సిబ్బంది ఉంటే ఇద్దరు సేఫ్టీ ఆఫీసర్లు నియమించుకునే ముందు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించింది. తర్వాత ఏదైతే భారీ పరిశ్రమలు ఉంటాయో భారీ పరిశ్రమలు అగ్ని ప్రమాదం సంభవించకుండా ఎప్పటికప్పుడు అంటే ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలి. అంటే ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలా, సిబ్బందిని ఎలా సేఫ్ చేయాలా అనే విషయంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం ఎప్పటిసరిగా, అలాగే ఫైటింగ్ ఎక్విప్మెంట్ అన్ని ఉండడము, సాల్వెంట్ లాంటి రసాయనాలు అవగాహన కల్పించడం, అంటే భారీ ప్రమాద రసాయనాలు మీద పడితే సిబ్బంది ఎలా కాపాలా అనే దానిపై కూడా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేలా కూడా ఇవన్నీ చర్యలు చెప్పాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉన్న లోపాలతో పాటు అలాగే ఈ భారీ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అంటే ఈ ప్రాజెక్టులలో ఫ్యాక్టరీలలో తీసుకునే చర్యలపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అంటే యాక్చువల్ చెప్పాలంటే మొన్న జరిగిన ప్రమాదంలో కూడా అక్కడ భద్రతా అధికారి, ఫైర్ సేఫ్టీ అధికారి ఉద్యోగం మొదలుపెట్టి నెలవుతున్నా కూడా అక్కడ ఆ కంపెనీ యాజమాన్యం ఇంతవరకు ఎవరిని కూడా అక్కడ నియమించుకోలేదు. ఒక కింది స్థాయి ఉద్యోగిని ఈ బాధ్యతను అప్పగించింది. ఆ స్థాయిలో అక్కడ జరిగినందుకే ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం చూసుకున్నప్పుడు ఇలాంటి భారీ పరిశ్రమల్లో భవిష్యత్తులో అగ్ని ప్రమాదం జరిగినా, ఏ ప్రమాదం జరిగినా కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే ఈ విధంగా కూడా కసరత్తు ప్రారంభించింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.